ఫ్రెండ్స్, రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం చేశాడు తమ జట్టైన రాజస్థాన్ గెలవడం కోసం. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో చెలరేగిపోయాడు. 96 పరుగులు చేసి అక్కడ ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీకి అటు యశస్వి కానీ, ధ్రువ్ జురెల్ కానీ, రియాన్ పరాగ్ కానీ ఎవ్వరూ కూడా సహకరించలేదు. అయితే ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా మాత్రం చాలా అద్భుతంగా తనకు సహకారం అందించాడు. 45 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ చేశాడు. ఆ తర్వాత డొనోవెన్ ఫెరేరా కూడా చాలా బాగా రాణించాడు. ఎంత బాగా రాణించినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరూ కూడా వైభవ్ సూర్యవంశీ లాగా అక్కడ క్రీజ్‌లో నిలబడి ఖచ్చితంగా నేను ఈరోజు పరుగులు చెయ్యాలి అన్న వాళ్ళు ఎవరూ లేరు. నిజానికి రాజస్థాన్ రాయల్స్ జర్నీని గనక మనం చూసినట్టయితే ఈ ఐపీఎల్ 2026 లీగ్‌లో వైభవ్, యశస్వి, ధ్రువ్ జురెల్ వీళ్ళ ముగ్గురు రాణిస్తేనే ఆ జట్టు ఆ రోజు గెలిచేది. తర్వాత లోవర్ ఆర్డర్ ఏమాత్రం కూడా సహకరించకుండానే అయిపోయింది వాళ్ళకి. మిడిల్ ఆర్డర్ కూడా నో సహకారం. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే వైభవ్ సూర్యవంశీ ఎప్పుడైతే ఇక గుజరాత్ జట్టు గెలిచింది అని అక్కడ బోర్డు మీద పడిందో, ఇక వెక్కి వెక్కి ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఎంతలాగా ఏడ్చాడంటే వాళ్ళ మమ్మీ చున్నీని తెచ్చుకుని మరీ అది అడ్డు పెట్టుకుని ఏడవడం స్టార్ట్ చేశాడు. సాధారణంగా ఫ్యామిలీస్ ఎక్కువగా రారు చూడటానికి, అంటే లీగ్ మ్యాచెస్‌లో. కానీ ఇప్పుడు నాకౌట్ మ్యాచెస్ జరుగుతున్న నేపథ్యంలో ఇలా వచ్చారనమాట. ఎప్పుడైతే వాళ్ళు 6లు, 4లు కొడుతూ ఉన్నారో అప్పుడు వైభవ్ సూర్యవంశీ దాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉండేవాడు. ఇక వెక్కి వెక్కి ఏడవడం స్టార్ట్ చేశాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా రాజస్థాన్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా తన ముఖాన్ని ఎవ్వరికీ చూపించకుండా చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. అయితే స్పీచ్ ఇవ్వడానికి రావాలి అన్నా కూడా నేనిప్పుడు రాలేను అంటూ చాలా నిర్మొహమాటంగా చెప్పాడు. ఎందుకంటే తన బాధ అంత లోతుగా ఉంది. ఇక ఆ తర్వాత తను చెప్పిన మాటలు కూడా చాలా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. నిజానికి తను ఎంతగానో అనుకున్నాడు రాజస్థాన్ జట్టుని ఫైనల్‌కి చేర్చాలి అని. గత మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఫైనల్‌కి నేను ఖచ్చితంగా రాజస్థాన్ జట్టును చేరుస్తాను అని అన్నాడు. కప్పు కొట్టడం కన్నా ఎక్కువగా ఫైనల్స్‌లో రాజస్థాన్ జట్టుని చూడాలని, ఆ జట్టులో నేను ఉండాలని ఎన్నో కలలు కన్నాడు ఈ బుడ్డోడు. కానీ పాపం కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. ఎంతమంది ఓదార్చినప్పటికీ కూడా దాదాపుగా అరగంట సేపు ఏడుస్తూనే ఉన్నాడు. అతని ఏడుపు చూసి మైదానంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.